10 to 15 మినిట్స్ నూడిల్స్ బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత ఇవి స్ట్రెయిన్ చేసుకొని చన్నీళ్ళు అందులో పోసుకోవాలి. ఇలా పోసుకుంటే అవి విడివిడిగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఒక బాండ్లీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, సన్నగా తరిగినటువంటి క్యాబేజీ ముక్కలు దానిలోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనము ఈ నూడిల్స్ అనేటివి వేసుకుంటాము. ఇవి వేసుకున్న తర్వాత మనము అందులోకి సోయా సాసు, చిల్లీ సాసు, చిల్లీ పౌడరు, గరం మసాలా, సాల్టు, ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక టాస్ చేసుకోవాలన్నమాట. ఒక 5 to 10 మినిట్స్ టాస్ చేసుకొని ఇలా మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఎంతో రుచికరమైన వెజ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయి.